అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. దేశంలో దాదాపుగా 73 స్థానాలు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. అందులో మన తెలంగాణ నుంచి 2 స్థానాలు, అలాగే మన ఆంధ్ర నుంచి 4 స్థానాలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణలో వచ్చేసి అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ ఆయన, సురేష్ రెడ్డి అనేసి బీఆర్ఎస్ ఆయన, వీళ్ళిద్దరూ తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నాయి. దాదాపుగా 4-5 నెలలు అంటే జూన్లో ఖాళీ అవుతాయి అని అంటున్నారు. అలాగే ఏపీ నుంచి సానా సతీష్ టీడీపీ నుంచి ఆయన, అలాగే ఆళ్ళ అయోధ్యరామరెడ్డి వైఎస్ఆర్సీపీ, పిల్లి సుభాష్ చంద్రబోసు వైఎస్ఆర్సీపీ, అలాగే పరిమల్ నత్వాని వైఎస్ఆర్సీపీ. వీళ్ళు వచ్చేసి జూన్ కల్లా వీళ్ళు పదవీ కాలం ముగుస్తుంది. ఏపీ నుంచి 3 పార్టీలు 4 రాజ్యసభ స్థానాలని చెప్పుకోవచ్చు. దీనికోసం రాజ్యసభ సీటు కోసం చాలా మంది లాబింగ్ మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యసభ 4-5 నెలల్లో ముగుస్తుందనగా ఇప్పటి నుంచే మాకంటే మాకు అన్నట్టు కసరత్తు మొదలుపెట్టారు బీజేపీ వాళ్ళు, అలాగే టీడీపీ, అలాగే జనసేన. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యసభ ఉప ఎన్నిక 2 సార్లు జరిగింది. మొదటి ఉప ఎన్నికలో 3 స్థానాలకు, రెండవ ఉప ఎన్నికలో 1 స్థానానికి దాదాపుగా 4 రాజ్యసభకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో టీడీపీకి 2 స్థానాలు, అలాగే బీజేపీకి 2 స్థానాలు వెళ్ళాయి. జనసేనకు అయితే 1 స్థానం కూడా రాలేదు. ఇప్పుడు రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో జనసేన గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే చెప్పుకుంటూ పోతే అప్పుడు రాజీనామా చేసిన వాళ్ళలో బీద మస్తాన్ రావు గారు వైఎస్ఆర్సీపీ, దేవినేని వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీ, అలాగే ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్సీపీ, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. వీళ్ళంతా రాజీనామాతో అప్పుడు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో 2 టీడీపీకి, 2 బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు రాబోయే రాజ్యసభ సీటుకి చాలా మంది ఆశావహులు ఉన్నారని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి అయితే చాలా మందే ఉన్నారని చెప్పుకోవాలి. మొట్టమొదటగా టీడీపీలో రాజ్యసభ కోసం పైరవీలు చేస్తున్న వారిలో యనమల రామకృష్ణ గారు మొదటి వరుసలో ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే వర్ల రామయ్య గారు, అలాగే కంబంపాటి రామ్మోహన్ రావు గారు, అలాగే దేమినేని ఉమా గారు, గల్లా జయదేవ్ గారు, అలాగే పిఠాపురం నుంచి వర్మ గారు, అలాగే చింతకాయల విజయ్ గారు, ఇలాగా చాలా మంది ఆశావహులు ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు బీజేపీ అయితే గట్టిగా 2 స్థానాలు కావాలనేసి బీజేపీ వాళ్ళు కోరుతున్నట్టు ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది. దీంతో పాటు జనసేన కూడా 1 స్థానం కన్ఫామ్ అనే చెప్తున్నారు. ఆ స్థానానికి కూడా జనసేన స్థానానికి గట్టి పోటీగానే 1 సీటు కావాలనేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు ఒక ప్రచారం ఉంది. దాంట్లో లింగమనేని రమేష్ అనే వ్యక్తికి దాదాపుగా జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు కన్ఫామ్ అయినట్టే చెబుతున్నారు. అలాగే బీజేపీకి దాదాపుగా 2 సీట్లు కావాలనేసి ఇది హైకమాండ్ నుంచి వచ్చిన ఒక ఉత్తర్వు మాదిరి వీళ్ళు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే కేవలం 1 సీటు ఉంటుంది. ఆ 1 సీటు కూడా సానా సతీష్ గారికే రెన్యువల్ చేయొచ్చు అని అంటున్నారు. ఇలాగా ఇవి 2 బీజేపీకి, 1 సానా సతీష్కి, 1 లింగంనేని రమేష్కి వెళ్తే ఇంకా సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి, వీళ్ళంతా ఆశావహుల పరిస్థితి ఏంటనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. కూటమిలో 3 పార్టీలు 4 సీట్లు అనేది పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు 3 సీట్లు మాకే కావాలి, 1 సీటు మాత్రం జనసేన లేదా బీజేపీకి ఇవ్వచ్చు అనేసి ఒక ప్రచారంలో ఉంది. లేదు మాకు కూడా 2 సీట్లు కావాలనేసి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. లేదు మాకు కూడా 1 సీటు కన్ఫామ్ కావాలనేసి జనసేన వాళ్ళు అడుగుతున్నారు. ఏది ఏమైనా కూడా రానున్న జూన్లో రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభ సీటు కోసం చాలా మంది ఆశావహులైతే టీడీపీలో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎలక్షన్ల ముందు సీటు త్యాగం చేసిన వాళ్ళు, లేదంటే క్యాస్ట్ ఈక్వేషన్లో రాని వాళ్ళు, అలాగే ఒక సీనియారిటీగా పార్టీకి ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఈ విధంగా టీడీపీలో చాలా మంది సీనియర్ నాయకులు పార్టీ కోసం ఎంతో కాలం నుంచి పనిచేస్తూ రాజ్యసభ పోటీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో యనమల రామకృష్ణుడు కావచ్చు, వర్ల రామయ్య గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు సీనియర్ నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. దేవినేని ఉమా కావచ్చు, ఇలాంటి వ్యక్తులు వీళ్ళంతా రాజ్యసభ రేస్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా టీడీపీలో అయితే ఆశాభావాలు ఎక్కువే ఉన్నారు. అలాగే బీజేపీలో కూడా ఉన్నారు. జనసేనకైతే 1 సీటు రావచ్చు అనేసి కూడా అంటున్నారు.
టీడీపీకి 2 రాజ్యసభ సీట్లు వచ్చేదట్లా ఉంటే ఒక ఎస్సీ లేదా ఒక బీసీ లేదంటే ఒక ఓసీ ఒక బీసీ అన్నట్టు ఈక్వేషన్ లో అయితే 2 సీట్లు పోతాయి. లేదంటే ఒకే సీటు ఒకే రాజ్యసభ వస్తే గినక సానా సతీష్ గారికి రెన్యువల్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. అలాగే బీజేపీకి అయితే 2 గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు హైకమాండ్ నుంచి వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నట్టు ఒక సమాచారం. దీంతో పాటు జనసేనకైతే ఒకటి కన్ఫామ్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.